తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో ఈ రెండు పార్టీలు కలిసి ఒక మేనిఫెస్టోని మినీ మేనిఫెస్టోని కూడా విడుదల చేశాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ కూడా ఎంటర్ అయిన నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదించే పథకాన్ని కూడా చేరుస్తారా లేదా అన్నది అయితే చూడాలి. అయితే పేరుకైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి మేనిఫెస్టోని ప్రకటించినట్లు ప్రచారం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ ఆలోచనలే. జనసేన పార్టీకి సంబంధించిన పథకాలని పెద్దగా పరిగణలోనికి తీసుకోవడం లేదు మేనిఫెస్టోలో అన్న ఒక ప్రచారం కూడా ఉంది. జనసేన పార్టీ నుంచి 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు జనసేన కొన్ని పథకాలని, కీలకమైన పథకాలని ప్రతిపాదించారు మేనిఫెస్టోలో. వాటిని ఇప్పుడు చేర్చాలి అన్న డిమాండ్ కూడా జనసేన పార్టీ నుంచి ఉంది. అయితే వీటి పట్ల తెలుగుదేశం పార్టీ పెద్దగా సుముఖంగా లేదు, తాను ప్రతిపాదించిన పథకాలని ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ఉంది అన్న ఒక ప్రచారం కూడా నడుస్తోంది. 2019లో పవన్ కళ్యాణ్ ప్రధానంగా రైతులకు సంబంధించి ఒక 2 హామీలు అయితే ఇచ్చారు. అందులో ఒకటి, ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయంగా 8,000 రూపాయలు ఇస్తాం. ఒక్కో రైతుకు కాదు, ఒక్కో ఎకరాకు పెట్టుబడి సాయంగా ఏడాదికి 8,000 రూపాయలు ఇస్తాం. మిగులు బడ్జెట్ ఉంటే, బడ్జెట్ సహకరిస్తే ఎకరాకు 10,000 కూడా ఇస్తామంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దాంతోపాటు 60 ఏళ్ళు నిండిన ప్రతి చిన్న సన్నకారు రైతుకు 60 ఏళ్ళు నిండితే రైతుకు నెలకు 5,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తామని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ 2 హామీలను కూడా ఈ ప్రస్తుత మేనిఫెస్టోలో చేర్చాలి అన్న డిమాండ్ జనసేన పార్టీ నుంచి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అంత సుముఖంగా లేదు. రైతులకు 60 ఏళ్ళు నిండిన రైతులకు 5,000 రూపాయల పింఛన్ ఇవ్వడం, ఒక్కో ఎకరాకు పెట్టుబడి సాయంగా 8,000 రూపాయలు ఇవ్వడం అన్న దానిపైన తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా సానుకూలత లేదు అని అయితే జరుగుతోంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఓవరాల్గా కూటమిలో జనసేన ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని దించేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేయాలి అని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నప్పటికీ కూడా జనసేన ఐడియాలజీని, ఆ పార్టీ ప్రతిపాదనని తెలుగుదేశం పార్టీ పెద్దగా పరిగణలోనికి తీసుకోవడం లేదు అన్న అభిప్రాయం అయితే ఈ జరుగుతున్న పరిణామాలని కావచ్చు, జనసేన ప్రతిపాదిస్తున్న పథకాలను మేనిఫెస్టోలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం బట్టి అనిపిస్తోంది.